నమస్తే, వెల్కమ్ టు మై వీకెండ్ మినీ బ్లాగ్. సండే కాబట్టి పొద్దున్న బయటికి వెళ్దామని డిసైడ్ అయిపోయాము. బ్రేక్ఫాస్ట్ చేయాలి ఫస్ట్ వెళ్ళేసి. చూడు వీడు రెడీ తేజండి. అండ్ మాధవి పూజ చేసేస్తుంది. ఏం చేస్తున్నావు? అది పూజ చేసేస్తున్నాం. ఒక్కసారి పూజ చేసేస్తే ఇంకా ఫాస్ట్గా బయటికి వెళ్ళేసి తినేయచ్చు. ఫుల్గా ఆకలి వేసేస్తుంది. ఎప్పుడు బయట తింటారా బ్రేక్ఫాస్ట్ అని అంటే కాదు, నార్మల్లీ ఇంట్లో దోశ ఇడ్లీ చేస్తూనే ఉంటాము. హాయ్ పూజ. పూజనే జుట్టు వేసింది, లూజ్గా ఉంది కదా, బట్ ఓకే, ఎందుకంటే ఫస్ట్ వెళ్ళి తినాలి కాబట్టి. ఫస్ట్ ఫుడ్ మీద కాన్సన్ట్రేట్. చాలా లేట్ అయిపోయింది తెలుసా, ఉప్పల్లో కొత్తగా బృందావన్ టిఫిన్ సెంటర్ వచ్చిందంట. ఒకళ్ళు టేస్ట్ బాగుంది అన్నారు, ఒకళ్ళు లేదన్నారు. ఈరోజు వెళ్ళేసి మనం డిసైడ్ చేసేద్దాం ఎలా ఉందో. అప్పట్లోపు మా ఇంట్లో పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. మా మమ్మీ పూజ చేసేస్తుంది. ఇక్కడ ఆది ఏమో అగరబత్తులు పట్టుకొని తిప్పేస్తుంది. మా బుడ్డోడు కూడా. ఏంట్రా ఇది? హాయ్ ఫ్రెండ్స్. హలో, హాయ్ చెప్పు అది. హాయ్. సరే మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళేసి తినేసి వస్తాను. కార్ కోసం వెయిటింగ్. అది పూరి తిండు. దేర్ బోండా ఇలా ఇడ్లీ తీసుకొని చట్నీలో వేసి వేద్దామా, చూద్దాం ఎట్లా ఉంటుంది. సాంబార్ వేస్ట్. సూపర్ ఆదమా, గుడ్ గర్ల్. सुनीता खा रही है। అన్ని ఖాళీ. లాస్ట్లో ఇంకా చాయ్తో అయితే మా బ్రేక్ఫాస్ట్ని కంప్లీట్ చేసాము. వడ అయిపోయింది మేము వెళ్ళేసరికి. బోండా అండ్ మసాలా దోశ అయితే బాగుంది, వెళ్ళి తినొచ్చు. ఇడ్లీ అండ్ పూరి అంతగా టేస్ట్ అయితే మాకేం నచ్చలేదు. ఇది మా సండే రోజు బ్రేక్ఫాస్ట్ మెనూ వ్లాగ్. హోప్ యూ ఆల్ లైక్ ఇట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.